కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అఖండ 2 ఇప్పట్లో రిలీజ్ కావడం కష్టమేనా? 12న లేదంటే 25న వస్తుందన్న ప్రచారంలో నిజమెంత? చూస్తుంటే అప్పటికి కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి అఖండ 2 బయటపడలేదా? అఖండ 2ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం బాలకృష్ణ కూడా చేయటం లేదా? అఖండ 2ని ఆ శివుడే రక్షించాలా? వాచ్ ది స్టోరీ. అఖండ 2 ప్రీమియర్స్ 4th రాత్రి పడాల్సిండగా సాయంత్రం టెక్నికల్ ఇష్యూస్ కారణంగా సినిమా రిలీజ్ కావటం లేదని నిర్మాత ప్రకటించారు. టెక్నికల్ రీజన్స్ అని నిర్మాతలు కథ అల్లినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోతుందని ఎవరూ ఊహించలేదు. చివరకు బాలయ్యే షాక్ అయ్యాడు. ఇలాంటి ఆర్థిక ఇబ్బందులున్నాయని బాలయ్యకు అప్పటి వరకు తెలీదు. అసలు విషయం దాచిపెట్టి పాన్ ఇండియా పేరుతో ఇండియా మొత్తం తిప్పించి తనను ఎదవం చేశారన్న ఫీలింగ్ లో బాలయ్య పడిపోయారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాయిదా పడిన బాలయ్య సినిమాలున్నా ఆయనకు 50 ఏళ్ల కెరీర్లో ఇలాంటి షాక్ ఎవరు ఇవ్వలేదు. గుట్టు చప్పుడు కాకుండా తనను అవమానించారంటూ నిర్మాతలపై ఫైర్ కావడం తప్ప బాలయ్య చేయగలిగిందేమీ లేదు. అఖండ 2 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రూపొందిందే. గతంలో తీసిన ఆగడు, శ్రీకారం ఫ్లాప్ అయ్యాయి. ఆ సమయంలో హీరో సంస్థకు 14 రీల్స్ ప్లస్ డబ్బులు చెల్లించాల్సిన వాయిదా వేస్తూ వచ్చారు నిర్మాతలు. అదును చూసి అఖండ 2 రిలీజ్ కు ముందు కోర్టును ఆశ్రయించిన హీరోస్ సినిమా విడుదల కాకుండా స్టే తెచ్చుకుంది. ఈ వ్యవహారం చాలా కాలంగా కోర్టులో నడుస్తున్నా బాలకృష్ణ దాకా వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు నిర్మాతలు. నిర్మాత పాత బకాయిలు ఒక ఎత్తు అయితే అఖండ 2తో వచ్చిన కొత్త అప్పులు మరో ఎత్తు. బడ్జెట్ అనుకున్న దానికంటే డబుల్ అయిందే. బాలకృష్ణ కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ 40 కోట్లు, బోయపాటికి 30 కోట్లు, తమన్కు దాదాపు 10 కోట్లు పారితోషికం కింద ఇచ్చారని టాక్. ఇలా నటీనటులు, టెక్నీషియన్స్ పారితోషికాలే 100 కోట్లయితే మేకింగ్ కోసం మరో 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఇలా అఖండ 2 బడ్జెట్ 200 కోట్లకు చేరింది. అప్పటి వరకు 70 నుంచి 80 కోట్ల బడ్జెట్ తో ఉండే బాలయ్య సినిమా ఒక్కసారిగా రెట్టింపు కావడమే కాదు 200 కోట్లకు చేరడంతో ఆ భారం నిర్మాతపై పడింది. భారీగా అప్పులు చేయాల్సి వచ్చింది. కట్టాల్సిన వడ్డీనే కోట్లకు చేరింది. అఖండ 2 రిలీజ్ కావాలంటే పాత బకాయిలతో పాటు కొత్త అప్పులు కూడా కట్టాల్సిందే. స్థానికంగా 35 కోట్లు, ఈ రోజుకు 25 కోట్లు చెల్లిస్తే గానీ అఖండ 2 థియేటర్స్ లోకి రాలేదు. ఇంత పెద్ద మొత్తం కట్టేది ఎవరన్న ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు. అఖండ 2తో బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ప్రెజెంటర్ గా మారింది. బాలయ్య డేట్స్ ఇచ్చినందుకు తేజస్వినికి 10% వాటా ఇవ్వాలి. ఇదంతా కలిసి నిర్మాతలకు తడిసి మోపుడైంది. కట్టాల్సిన అమౌంట్ చిన్నది కాదు. 60 నుంచి 70 కోట్లుంటేనే బొమ్మ బయటకు వస్తుంది. సినిమా 12న లేదంటే 25న వస్తుందంటూ ప్రచారం జరుగుతున్నా లెక్కలు తేలడం లేదు. క్రిస్మస్ కొస్తే సెలవులు కలిసొస్తాయని డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి చేస్తున్నా ముందు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి అఖండ 2 బయటపడాలి. ఆ తర్వాత రిలీజ్ ఎప్పుడన్న సంగతి ఆలోచించొచ్చు. వీరమ్మలు కూడా ఇదే పరిస్థితిని ఫేస్ చేసినప్పుడు పవన్ దగ్గరుండి సమస్యలు పరిష్కరించి సినిమాను బయటకు తీసుకొచ్చాడు. నిర్మాత ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ మొత్తాన్ని వదులుకున్నాడు. కానీ అఖండ 2 దగ్గరకు వచ్చేసరికి బాలకృష్ణ పట్టించుకోవటం లేదు. సినిమాను బయటపడేసే ప్రయత్నం చేయటం లేదు. హీరో, డైరెక్టర్ పట్టించుకున్నప్పుడు అఖండ 2ను రక్షించేదెవరు?